వెల్కమ్ టు జేపీ స్టడీ. చూడండి, టీఎస్డిఎస్సి స్పెషల్ టీఎస్ తెలంగాణ ఎస్సీఆర్టీ టెక్స్ట్ బుక్ న్యూ సిలబస్ 7th క్లాస్ 9th లెసన్ కాంతి పరావర్తనం. 10th లెసన్ 11th లెసన్ ఫస్ట్ లెసన్ కూడా కంప్లీట్ అయింది. ఆ కంప్లీట్ అయిపోయిన ఆ బిట్స్ మొత్తం కింద ఆ వీడియోస్ లింక్ కింద ఇస్తాను, చూడండి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే. ఇక కాంతి ఏ మార్గంలో ప్రయాణిస్తుంది? రుజు మార్గంలో ప్రయాణిస్తుంది. కాంతి ఏదైనా వస్తువు మీద పడినప్పుడు అది ఏం చెందుతుంది? పరావర్తనం చెందుతుంది. కాంతి ఏ మార్గంలో? కాంతి రుజు మార్గంలో ప్రయాణిస్తుంది. కాంతి ఏదైనా వస్తువు మీద పడినప్పుడు అది పరావర్తనం చెందుతుంది. సమతల దర్పణానికి ఉదాహరణ ఏంటి? అద్దము. సమతల దర్పణానికి ఉదాహరణ అద్దము. మనం ఏదైనా ఒక వస్తువును చూడాలంటే ఆ వస్తువు మీద ఏం పడాలి? కాంతి పడాలి. మనం ఏదైనా ఒక వస్తువును చూడాలంటే ఆ వస్తువు మీద కాంతి పడాలి. ఏది ప్రత్యక్షంగా వస్తువుల మీద పడకపోయినా పరావర్తనం చెందడం వల్ల కూడా మనం వివిధ వస్తువులను చూడగలుగుతున్నాం. సూర్యకాంతి ప్రత్యక్షంగా వస్తువుల మీద పడకపోయినా పరావర్తనం చెందడం వల్ల కూడా మనం వివిధ వస్తువులను చూడగలుగుతున్నాం. అద్దం మీద పడిన మొదటి కిరణాన్ని ఏమంటారు? పతన కిరణం అంటారు. అదే అద్దం నుండి వచ్చే రెండో కిరణాన్ని ఏమంటారు? పరావర్తన కిరణం అంటారు. పతన కిరణానికి లంబానికి ఉన్న కోణాన్నే పతన కోణం అంటారు. ఏంటి? పతన కిరణానికి మధ్య లంబానికి ఉన్న కోణాన్ని పతన కోణం అంటారు. పరావర్తన కిరణానికి లంబానికి ఉన్న మధ్య కోణాన్నే పరావర్తన కోణం అంటారు. పతన కోణం ఈక్వల్ టు పరావర్తన కోణం. చూడండి, ఎప్పటికైనా పతన కోణం ఈక్వల్ టు పరావర్తన కోణం. దేనిలో రెండు అద్దాలు ఒకదానితో ఒకటి సమాంతరంగా ఉంటాయి? పెరిస్కోపులో రెండు అద్దాలు ఒకదానితో ఒకటి సమానంగా ఉంటాయి. గది లోపల ఉండి గది బయట వస్తువులను చూడటానికి సహాయపడే వస్తువు ఏది? పెరిస్కోప్. ఏంటి? గది లోపల ఉండి గది బయట వస్తువులను చూడడానికి ఉపయోగపడే వస్తువే పెరిస్కోప్. పతన కిరణం, పరావర్తన కిరణం, లంబం మూడు ఒకే తలంలో ఉన్నప్పుడే మనం ఎదుట ఉన్న వస్తువు యొక్క ప్రతిబింబాన్ని చూడగలము. ఏంటి? పతన కిరణం, పరావర్తన కిరణం, లంబం మూడు ఒకే తలంలో ఉన్నప్పుడు మనము ఎదుట ఉన్న వస్తువు యొక్క ప్రతిబింబాన్ని చూడగలము. అద్దంలో కుడి ఎడుమలు తారుమారవడాన్ని ఏమంటారు? పార్శ్వ విలోమం అంటారు. ఏమంటారు? పార్శ్వ విలోమం అంటారు. ఎన్ని ఆంగ్ల అక్షరాలు అంటే క్యాపిటల్ లెటర్స్ అద్దంలో చూసినప్పుడు ప్రతిబింబాలు ఖచ్చితంగా అవే కనిపిస్తాయి. కొన్ని ఆంగ్ల అక్షరాలు అవేంటివి? 10. ఏంటివి? AHIMOTUVWX ఇవనేటివి అద్దంలో చూపిస్తే కూడా వాటి ప్రతిబింబాలు కూడా సేమ్ ఇలాగే కనిపిస్తాయి. అంబులెన్స్కు ముందు దాని స్పెల్లింగ్ అద్దంలో చూసినట్లు రాసి ఉంటుంది. కారణం ఏంటి? అంబులెన్స్ ముందు ఉన్న వాహనాలు నడిపేవారు అద్దంలో చూసుకుంటే వారికి అంబులెన్స్ వస్తుంది అని సరిగా కనిపిస్తుంది. తద్వారా అంబులెన్స్కు దారి ఇస్తారు. రెండు అద్దాల మధ్య కోణం 90 డిగ్రీలు అయినా ఏర్పడే ప్రతిబింబాల సంఖ్య ఎంత? 3. రెండు దర్పణాలు ఎదురెదురుగా ఉన్నప్పుడు ఏర్పడే ప్రతిబింబాల సంఖ్య అనంతం. ఏంటి? రెండు అద్దాలు, దర్పణాలు అంటే అద్దాలేగా, రెండు దర్పణాలు ఎదురెదురుగా ఉన్నప్పుడు ఏర్పడే ప్రతిబింబాల సంఖ్య అనంతం. 3 అద్దాలతో పట్టకం ఆకారంలో చేసిన త్రికోణాకార గొట్టాన్ని ఏమంటారు? కెలిడయాస్కోప్ అంటారు. ఏమంటారు? కెలిడయాస్కోప్. వాహనాలు నడిపే వ్యక్తి వెనుక వచ్చే వాహనాలను చూడటానికి ఉపయోగించే అద్దాలను ఏమంటారు? రియర్ వ్యూ మిర్రర్. ఏమంటారు? రియర్ వ్యూ మిర్రర్. ఈ రియర్ వ్యూ మిర్రర్గా ఏ దర్పణాలను వాడతారు? కుంభాకార దర్పణాలను రియర్ వ్యూ మిర్రర్గా వాడతారు. ఈ రియర్ వ్యూ మిర్రర్లో ఏర్పడే ప్రతిబింబం పరిమాణం ఎలా ఉంటుంది? ఈ రియర్ వ్యూ మిర్రర్లో ఏర్పడే ప్రతిబింబ పరిమాణం చిన్నదిగా ఉంటుంది. గరిటెలో ఉబ్బెత్తు భాగం ఏ దర్పణానికి ఉదాహరణ? కుంభాకార దర్పణానికి ఉదాహరణ. గరిటె లోపలి భాగం ఏ దర్పణానికి ఉదాహరణ? పుటాకార దర్పణానికి ఉదాహరణ. పుటాకార దర్పణంలో ప్రతిబింబం ఎలా ఉంటుంది? తల్లకిందులుగా ఏర్పడుతుంది, పెద్దదిగా ఏర్పడుతుంది. పుటాకార దర్పణం మరియు కుంభాకార దర్పణాలను ఏ దర్పణాలు అంటారు? గోళాకార దర్పణాలు అంటారు. ఏంటి? పుటాకార దర్పణం మరియు కుంభాకార దర్పణాలను గోళాకార దర్పణాలని కూడా అంటారు. తెరపై
పట్టగలిగే ప్రతిబింబాలను ఏమంటారు? నిజ ప్రతిబింబాలు అంటారు. తెరపై పట్టగలిగే ప్రతిబింబాలను నిజ ప్రతిబింబాలు అంటారు. తెరపై పట్టడానికి వీలు కాక దర్పణంలో మాత్రమే చూడగలిగే ప్రతిబింబాలను ఏమంటారు? మిథ్యా ప్రతిబింబాలు. టార్చ్ లైట్ వాహనాల హెడ్ లైట్స్లో ఉండే పరావర్తన తలం ఏంటిది? పుటాకార దర్పణాలు. దంతవైద్యుడు ఉపయోగించే దర్పణం ఏంటిది? దంతవైద్యుడు కూడా పుటాకార దర్పణాన్ని యూజ్ చేస్తాడు. నునుపైన తలాలపై పడిన కాంతి క్రమమైన రీతిలో పరావర్తనం చెందడాన్ని ఏమంటారు? క్రమ పరావర్తనం అంటారు. ఏంటి? నునుపైన తలాలపై పడిన కాంతి క్రమమైన రీతిలో పరావర్తనం చెందడాన్నే క్రమ పరావర్తనం అంటారు. క్రమ పరావర్తనం వల్ల ఏం ఏర్పడతాయి? ప్రతిబింబాలు ఏర్పడతాయి. గరుకైన తలంపై పడిన కాంతి పరావర్తనాన్ని ఏమంటారు? క్రమరహిత పరావర్తనం. ఏంటి? గరుకైన తలంపై పడిన కాంతి పరావర్తనాన్ని ఏమంటారు? క్రమరహిత పరావర్తనం అంటారు. పతన కోణాన్ని యాంగిల్ ఐతోనూ పరావర్తన కోణాన్ని యాంగిల్ ఆర్తోనూ సూచిస్తారు. సమతలం నుండి వస్తువుకు గల దూరం దర్పణం లోపల ప్రతిబింబానికి గల దూరం సమానం. ఇప్పుడు సమతలం నుండి వస్తువుకి ఎంత దూరం ఉంటుందో అదే వస్తువును అద్దంలో చూపించినప్పుడు అది కూడా సేమ్. లోపల ప్రతిబింబానికి గల దూరం దర్పణం లోపల ప్రతిబింబానికి గల దూరం సమానం. రెండు సమతల దర్పణాల మధ్య కోణం తగ్గిస్తున్న కొలది వాటి మధ్య గల వస్తువు ప్రతిబింబాల సంఖ్య ఏమవుతుంది? పెరుగుతుంది. రియర్ వ్యూ మిర్రర్లో ప్రతిబింబ పరిమాణం ఎలా కనిపిస్తుంది? చిన్నదిగా ఉంటుంది. రెండు దర్పణాల మధ్య ఏర్పడే ప్రతిబింబాల సంఖ్యను కనుక్కోవడానికి సూత్రం ఏంటి? ప్రతిబింబాల సంఖ్య n = 360 degrees by θ-1. రెండు దర్పణాల మధ్య కోణం 90 డిగ్రీలు చేసిన ఏర్పడు ప్రతిబింబాలు ఎన్ని? ఇప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేయాలి. 360 డివైడెడ్ బై θ-1. ఇక్కడ తీటా వాల్యూ ఎంత ఇచ్చాడు? 90 ఇచ్చాడు. 360 డివైడెడ్ బై 90 - 1. ఇప్పుడు ఏం చేస్తాం? 0 0 క్యాన్సల్. ఇప్పుడు 36/9 - 1. 9 4 9 4 36. 4 - 1 3. ఎన్ని ప్రతిబింబాలు ఏర్పడతాయి? 3. రెండు ప్రతిబింబాల మధ్య కోణం 60 డిగ్రీలు చేసిన అప్పుడు ఏర్పడు ప్రతిబింబాలు ఎన్ని కనుక్కుందాం. ఇప్పుడు ఇక్కడ తీటా వాల్యూ ఏమి ఇచ్చాడు? 60 డిగ్రీలు ఇచ్చాడు. తీటా = 60. ఇప్పుడు 360 డివైడెడ్ బై θ-1. ఇప్పుడు 360 డివైడెడ్ బై 60 - 1. ఈ 0 0 క్యాన్సల్. 6 1 6 6. అప్పుడు 6 - 1 = 5. ఇది రెండు దర్పణాల మధ్య కోణం 60 డిగ్రీలు చేసిన ఎన్ని ప్రతిబింబాలు ఏర్పడతాయి? 5 ప్రతిబింబాలు ఏర్పడతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.